అందుకంటే మంచి నౌకరు దొరుకుతానే. అందుకంటే మంచి నౌకరు ఎవరికి దొరకదు ఇవాళ రేపు. ఆయన మంచోడు, తినడు, తాగడు, ఏ అలవాట్లు లేవు, మంచి పిల్లగాడు. పెళ్ళి ఎప్పుడు తమ్మి అంటే అమ్మ నాన్న చూసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ చెప్పిండు. అంత బుద్ధి కల్లోడు ఏడ దొరుకుతాయి నీకు? అవునా అనే మా అల్లుని గురించి నాకు అంత తెలియదు. నీ అవ్వ నౌకరు వచ్చింది అనగానే అల్లుడు అనబడితే ఇప్పటిదాకా మీ బావ మీద షికాయతలు చెప్పినావు నాకు. కాదే, మా అల్లునికి మా బావ బుద్ధులు రాలేదే, మా చెల్లె బుద్ధులు వచ్చినాయి. అవునా బాబు రాజా కాక, నువ్వు కూడా వచ్చినావా? దా కూర్చో, నీ గురించే మాట్లాడుతున్నావు. అరే ఎటో పోబడుతుంది. నాకే గుంకపోతుంది. ఏంది తమ్మి చెప్పు. మీ బావ నీ మీద షికాయలు చెప్తాండే వచ్చి టైం కూడా నువ్వు వచ్చినావు. ఏం షికాయితే? వాళ్ళ బిడ్డను నా కొడుకు చేసుకుందామని అడిగిన. పిల్లని అడుగుతూ అడిగినావు కానీ నీ కొడుకు నౌకరు వచ్చిందని చెప్పినావు లేదా మరి? చెప్పరాక ఇక్కడ టైం ఇచ్చిండు తమ్మి. కోపంగా ఉండే నా కాందాను ఇది అది అని ఎంచబట్టే నేను ఎక్కడ చెప్పాలి అప్పుడు.